సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గృహము గురించి, ఇళ్ళ గురించి, గృహ ప్రవేశాల గురించి ఎన్నో వర్తమానాలు మనము వింటూ వస్తూ ఉన్నాము. కానీ ప్రతి వాని ఇల్లు క్రీస్తు యేసులో కట్టబడాలని ఆయన ఆకాశమున్నటువంటి దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రతి వాని జీవితము, ప్రతి వాని బ్రతుకు, ప్రతి వాని ఇల్లు క్రీస్తులో కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి? అయ్యా చెప్పాలి, ఎక్కడ కట్టబడాలి? క్రీస్తులో కట్టబడాలి. క్రీస్తులో కట్టబడిన వ్యక్తి యొక్క ఇల్లు అది దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, వర్ధిల్లుతా ఉంది. చూడండి, మనము ఇల్లు కట్టుకుంటాం, మంచిదే, నివాస యోగ్యంగా ఉండడానికి ఇల్లు కట్టుకుంటాం. కానీ ఆ ఇల్లు యోగ్యకరంగా ఉన్నదా, అయోగ్యకరంగా ఉన్నదా అనేది కొంచెం మనం ఆలోచన చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇల్లు యోగ్యకరంగా ఉన్నదా, అది అయోగ్యకరంగా ఉన్నదా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు అనబడిన 12 మంది శిష్యులను మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువారు పంపుతూ, ఇదిగో తన సేవకులలో ఇద్దరిద్దరిని పంపేటప్పుడు ప్రభు చెప్పేటువంటి మాట, శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఇదిగో మీరు ఏ పట్టణంలోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ ఇంట్లోనైనా మీరు ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి అన్నాడు. ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు ఒకవేళ యోగ్యకరమైనదైతే నా సమాధానము ఆ ఇంటి మీద ఉంటుంది అన్నాడు. లేదంటే అది అయోగ్యకరమైనదైతే నా సమాధానము తిరిగి మీ వెంటనే వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. చదువుకుందాము ఒకసారిగా ఆ మాటను. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఇక చదువునన్న 11 నుంచి 13 వరకు చదవండి ఒకసారిగా. మీరు పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు, అయ్యా కూర్చోనన్నా, అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. గమనించాలి, ఆ ఇల్లు యోగ్యకరమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యకరమైనదైతే మీ సమాధానము తిరిగి మీ వెంటనే వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాట విననొల్లక ఉండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను మీ పాదధూళి దులిపివేయండి, సొదొమ గొమొర కంటే దారుణంగా ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. అక్కడ మనము గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభువు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, ఏ ఇల్లు యోగ్యమైనది అనండి ఒకసారిగా. ఇల్లు యోగ్యమైనది అనండి ఒకసారి అందరూనండి. ఇల్లు ఏమై ఉండాలంట? యోగ్యమైనది అంటే విలువగలది. ఆ ఇల్లు విలువగలది అయితే అన్నాడు ప్రభు. గమనించాలి, ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి అంటే మనమేం చేయాలి? అది అయోగ్యకరమైనదిగా ఉంటుందంటే దానికి కారణం ఎవరు? ఈ 2 విషయాలు నేను చెప్పి ముగిస్తానండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, యోగ్యకరమైన ఇల్లు ఉన్నాయి. ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆ ఇంట్లో నెమ్మది ఉంటుంది, ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ ఇల్లు ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయి. ఏ ఇల్లు ఏ ఇల్లు? యోగ్యకరమైన ఇల్లు. అయితే నేను ఒక 2 ఇండ్లు డివైడ్ చేస్తా. ఒక 2 ఇండ్లు.
ఒకటి, నీవు నివాసము చేసే ఇల్లు. రెండు, నీ హృదయము అనబడిన ఇల్లు. గమనించాలి, నీవు నివాసము చేసే ఇల్లు ఒకటి, రెండోది నీ హృదయము అనబడిన ఇల్లు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనము కట్టుకున్న ఇల్లు ఒక రోజున పాడైపోవచ్చు, పడిపోవచ్చు, పతనమైపోవచ్చు. కానీ క్రీస్తు యేసు ద్వారా కట్టబడిన ఇల్లు అది ఎప్పటికీ పడిపోదు. కొట్టు చప్పట్లు గట్టిగా, బిగర కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు కట్టిన ఇల్లు ఎప్పటికీ పడిపోదు. అది యోగ్యకరమైన ఇల్లుగా ఉంటుంది. మన చేతులతో మన రాళ్ళతో కట్టుకున్న ఇల్లు ఒకానొక సమయానికి పడిపోవచ్చు. ఈ ఇంటి కంటే ఈ ఇల్లు చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. ఏ ఇల్లు ప్రాముఖ్యమైంది అర్థమవుతుందా మీకు? ఏ ఇల్లు ప్రాముఖ్యమైంది? ఈ ఇల్లు చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక రోజున దేవాలయం దగ్గర మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు ఈ దేవాలయమును పడగొట్టండి, 3 రోజుల్లో నేను తిరిగి కడతాను అన్నాడు ప్రభు. 3 రోజుల్లో తిరిగి కడతాను నేను. ఈ దేవాలయమును పడగొట్టండి. వాళ్ళు అంటున్నారు, భౌతికంగా సొలొమోను కట్టించినటువంటి దేవుని మందిరమును గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన దేహము అనబడిన దేవాలయమును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, ఇల్లు యోగ్యకరమైనదిగా ఉండాలి. యోగ్యకరమైనదైతే ఇంటి మీదికి సమాధానం వస్తుంది, ఇంటి మీదికి నెమ్మది వస్తుంది, ఇంటి మీదికి ఆశీర్వాదం వస్తుంది. అది అయోగ్యమైనదైతే ఆ ఇంట్లో శాపము, ఆ ఇంట్లో దరిద్రత, ఆ ఇంట్లో పాపం ఉంటుంది. నేను 2 ఇళ్ళ గురించి చెప్పాను మీకు. మొదటిగా నీవు నివాసము చేస్తున్న ఇల్లు, రెండోది నీ హృదయం అనే ఇల్లు. గమనించాలి, మన ఇల్లు మొదటిగా ఈ దేహం అనే ఇల్లు ఉంది కదా, ఈ దేహం అనే ఇంటిని యోగ్యకరంగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? ఎలా ఉంచుకోవాలి? యోగ్యకరంగా ఉంచుకోవాలి. యోగ్యకరంగా ఉంచుకోవాలంటే ఈ ఇల్లు అపవిత్రపరచబడకూడదు. మీకు అర్థమవుతుందా? ఈ ఇల్లు అపవిత్రపరచబడకూడదు. ఈ ఇల్లు అపవిత్రపరచబడకుండా ఉండాలంటే మొదటిగా మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మము. ఏం చేయాల? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం. డైరెక్ట్గా బాప్తిస్మంలోకి పోయానుకోండి, ప్రమాదంలో పడతాం. డైరెక్ట్గా ఇప్పుడు కూడా బాప్తిస్మంలోనికి వెళ్ళకూడదు. మనం ఎక్కడికి రావాలి? ముందుగా మారు మనసులోనికి రావాలి, తర్వాత పాప క్షమాపణలోనికి రావాలి. ప్రభు చెప్పాడు అపోస్తల కార్యములో, పేతురు గారు మాట్లాడతారు కదా, మీరు 2వ అధ్యాయంలో, మీరు మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకునండి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈ ఇల్లు యోగ్యకరమైన ఇల్లుగా మారుతుంది, లేకపోతే ఆ ఇల్లు అయోగ్యకరముగా మారిపోతుంది. అందుకని ఈ ఇల్లు యోగ్యకరంగా ఉండాలంటే మొదటిగా నీవు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తిస్మములోనికి రావాలి. ఆ తర్వాత సంఘ సహవాసములోను, ఇంకా రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఇంకా నీవు ఎడతెగక ఉండాలి. ఇది క్రమం. విశ్వాస యొక్క యోగ్యకరమైన ఒక వ్యక్తి యొక్క ఇల్లు ఆ విధంగా కట్టబడుతుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డరా గమనించండి, ఆది నుండి అపవాది ఈ ఇంటిని పాడు చేస్తూనే వచ్చాడు. ఎప్పటి నుండి చేస్తున్నాడు? మీకు అర్థమవుతుందా? ఆదాము అవ్వల కాటు నుండి వాడు ఈ దేహం అనే ఇంటిని పాడు చేసుకుంటూ వచ్చాడు. ఈ దేహం అనే ఇంటిని పాడు చేస్తూ, ఈ దేహం అనే ఇంట్లో నేత్రాశ, శరీరాశ, ఇంకా జీవపు డంబము, ధనాపేక్ష, కోరికలు, చూడండి ఎన్ని నింపుతాడంటే వాడు హృదయం నిండగావే ఉంటాయి. ఎన్ని ఉంటాయి ఈ హృదయం నిండగా? ఇది ఎందుకు? ఇది యోగ్యకరమైన ఇల్లు ఉండకూడదని వాని ఆలోచన. ఎవని ఆలోచన? సాతాను గారి యొక్క ఆలోచన. చూడండి, ఇప్పుడు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. ఒకటి,
నీతికి దుర్నీతికి పొత్తి కుదరదు. ఇక్కడ పాపమునకు పరిశుద్ధతకు పొత్తి పొరపాటును కూడా కుదరదు. దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, మన జీవిత కాలమంతా కూడా ప్రభు కోరుకుంటున్నది పరిశుద్ధంగానే మీరు ఉండండి. ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ అపవాది ఆది నుండి పాడు చేస్తూ సమాజములో ఆస్తి కొరకు అన్నదమ్ములు గొడవబడి చంపుకోవడము, చనిపోవడము. మా ఊర్లో నేను చిన్నగున్నప్పుడు తమ్ముడు సొంత అన్నను మా ఊర్లో బజారులో అక్కడ గోకరమయ్య కట్ట అని ఒకటి ఉంటుంది. ఆ కట్ట దగ్గర అన్న ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే వాంతో నాకెందుకు పోడు అని చెప్పేసి ఆ అరుగు మీద పడుకున్నాడు. ఊర్లో తమ్ముడు మంచి గొడవలు, ఒకటి పదునైన గొడవలు తీసుకొని వచ్చి అన్న పడుకున్నటువంటి సమయమును చూసి కనిపెట్టి ఆ గొంతు మీద ఒక 2 ఏట్లు వేశాడు. మెడ ఊడి పక్కకు పడింది. చిన్నగున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే విన్న మాట ఏమిటంటే, ఆస్తి కోసమే తమ్ముడు అన్నను చంపేశాడు. సమాజమును అపవాది ఒక వ్యక్తి జీవితం యోగ్యకరంగా ఉండకూడదని, అది అయోగ్యకరంగానే ఉండాలని సాతానుడు మానవుని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు పాతాళానికి. కానీ మానవుడు అది నాది, ఇది నాది, అది గొప్ప, ఇది గొప్ప, నేనే గొప్ప, నాదే గొప్ప అనేటువంటి ఈ తత్వంలో నేను గ్రేటు, నా అంత భక్తిపరుడు ఎవరు లేరు, నా అంత భక్తిపరులు ఎవరు లేరు, ఓ అమ్మ ఆమె ఒక్కతే భక్తిపరాలు వచ్చింది, నేను భక్తిపరాలను కాదా, నేను అంటే ఒకరెవరు చాడీలు చెప్పుకుంటూ సాటో పెట్టుకొని, ఇదిగో నేను ఒక్కనేనా, ఆ దానియేలు పాస్టర్ తాగలేదా, ఒకప్పుడు బిడి తాగలేదా, సినిమాలు చూడలేదా, సీరియల్ చూడలేదా, పక్కన సువార్థం ఉంది కదా, ఈ సువార్థం ఏం మంచిదేమన్నా, ఇంట్లో పోతే మంచాన్ని గరుచుకొని ఏం చేస్తుంటుంది, టీవీ చూస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ యొక్క మానవుని యొక్క ఆలోచనలో మానవుడు హృదయమును పాడు చేసుకుంటూ ఈ గలిబిలిలోనే బ్రతుకుతున్నాడు. కానీ నా మటుకు నేను పరిశుద్ధురాలిగా ఉండి నా దేవునికి సాక్షిగా బ్రతకాలన్నటువంటి ఆలోచన మానవుని లేకుండా పోతుంది. దేవుని వాక్యం అంటుంది మీరు పరిశుద్ధులుగా ఉండాలి. యోగ్యకరమైన ఇల్లుగా ఎప్పుడైతే నీ హృదయము ఉంటుందో, నీవు దేవుని యొక్క రాజ్యమునకు, నిత్యత్వమునకు, పరదేశునకు వారసురాలివి నీవు కాగలుగుతావు. లేకపోతే మధ్యలోనే అర్ధాంతరంగా విడిచిపెట్టబడతావు. ఇప్పుడు వచ్చేటువంటి దినాలు అనుకూలమైన దినాలు కాదండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చేటువంటి దినాలు అనుకూలమైన దినాలు కాదు. ఈ రోజుల్లో సువార్త ప్రకటిస్తున్నా చంపేటువంటి దినాలు. ప్రార్థనకి వెళ్తున్నామని బైబిల్ ఒకవేళ చంకలో చేతిలో ఉన్న ఇదే వీడెవడో బైబిల్ పట్టుకొని పోతున్నాడు ఈ ఊర్లోకి అని చెప్పేసి చిన్నగా అలా బయలుదేరి వెళ్తున్నా వాడు వెనక నుంచి వచ్చి పొడి చేసిపోతాడు. ఏం కేసు కూడా ఉండదు. పరటాల ప్రవీణ్ గారిని ఏం చేశారు, కేసు ఏం చేశారు, అంతగా కళ్ళకు కనబట్టినట్టు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని, అది హత్య అంటారా, యాక్సిడెంట్ అంటారా అయ్యగారు? ఏమన్నా మీరు ఊహించిన దాన్ని బట్టి చెప్పగలుగుతారా? అమ్మ స్త్రీలు చెప్పగలుగుతారా? మీకే అర్థమవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? రాష్ట్ర నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదు? ఆ కేసును శుభ్రంగా మడతబెట్టేశారు. దాని నిమిత్తం పోరాడుతున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు దాన్ని బయటకు తీయరు. ఇంకంతే, అది ఒక చరిత్రగా, ఒక మిస్టరీగా అలాగే ఉండిపోతుంది. కారణం ఏమిటంటే ఇంకా సువార్త జరగదు. భయం.
చంపుతారేమో అని భయం. ఇప్పటికే వీడికి ఎంతున్నాడో గొడవడు, వాడు బొట్టి పెద్ద పెట్టుకొచ్చుకొని, ఎవడరా నువ్వు మా ఊరికి వచ్చే పత్రిక వచ్చి బైబిల్ వచ్చావు తరగని, వాడు ఎన్ని మాటలు మాట్లాడతాడు, వాడికి ఎంతున్నాడు. దేహము పాడైపోయేటువంటి దినాలు అతి సమీపముగా ఉన్నాయి. సువార్త కరువైపోయేటువంటి దినాలు అతి సమీపంగా ఉన్నాయి. ప్రార్థన మందిరాలు తెరవబడకుండా మూసే రోజులు రావచ్చేమో, సువార్త కరువైపోవచ్చేమో, బైబిల్ ప్రింటింగ్ ఆగిపోవచ్చేమో ఒక రోజున. కానీ గుర్తుంచుకోండి, దేవుని వాక్యము దొరుకుతున్నప్పుడు మీరు అవలంబించుదురుగాక. దేవుని వాక్యము దొరుకుతున్నప్పుడు ఆస్వాదించండి, ఆ వాక్యాన్ని పొందుకునండి, ఆ వాక్యానుసారంగా నడవండి. మీ ప్రవర్తనము, మీ అలవాట్లు, మీ పద్ధతులు అన్నీ కూడా మార్చుకునండి. ఏదైనా కానీ దేవునికి విరోధమైన కార్యము, కొంతమంది మానవుని యొక్క హృదయం అపవిత్రము కావడానికి గల కారణం ఏమిటంటే చెప్పుడు మాటలు, లేని వార్తలు పుట్టించడము. అర్థమవుతుందా మీకు? హృదయం అపవిత్రము కావడానికి, ఇది అయోగ్యకరంగా ఉండడానికి కారణం ఏమిటంటే చెప్పుడు మాటలు, లేని వార్తలు పుట్టించడంలో మన వాళ్ళు అంటే చిన్నగా చూస్తారు, ఆడ జరిగింది ఏం జరిగిండదు, కానీ కొండంతగా దాని అంటే క్రియేట్ చేసి చెప్పడం. అంటే లేని వార్తను చెప్పకూడదు. రెండోది గమనించాలి, ఇతరుల ఎడల చాడీలు చెప్పకూడదు. మూడోది గమనిస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డరా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ కొంపకు ఈ కొంపకు తిరిగి చిచ్చులు పెట్టేటువంటి అలవాట్లు క్రైస్తవులు మానుకున్నప్పుడు సమాజములో సమాధానము కలుగుతుంది. విశ్వాసుల హృదయాల్లో కూడా యోగ్యకరమైనటువంటి వాక్యము స్థిరముగా నిలబడిపోతుంది. మీ జీవితాల్లో మీ ఇల్లు, మీ హృదయం అనే ఇల్లు యోగ్యకరంగా ఉండాలనే 2025 సంవత్సరాల క్రిందట ఆకాశమందున్నటువంటి పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని, ఇదిగో అయోగ్యకరమైనటువంటి మన హృదయాలు యోగ్యకరంగా ఉండాలని ఆయన తన రక్తమును దారబోసాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యోగ్యకరమైనటువంటి జీవితము నీవు జీవించాలని తండ్రి అయిన దేవుడు ప్రేమ కలిగి తన ప్రియ కుమారుని పంపించాడు. గనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ ఇల్లు యోగ్యకరంగా ఉండాలి. సినిమాలు, సీరియళ్ళు, బీడీలు, చుట్ట, పాన్పరాక్, గుట్కా ఇవన్నీ కూడా మానుకోవాలి. కళ్ళు, పొగాకు, ఆకులు ఇవన్నీ కూడా నీవు మానుకున్నప్పుడు నీ హృదయము యోగ్యకరంగా ఉంటుంది, యోగ్యకరంగా ఉంటుంది. మొదటిగా చెప్పినట్లు మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మలోనికి నీవు రావాలంటే ఇదిగో ఈ అలవాట్లన్నీ కూడా మానుకున్నప్పుడు ఈ ఇల్లు యోగ్యకరంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. మరోసారి చెప్పండి. గమనించాలి, ఈ ఇల్లు యోగ్యకరంగా లేకపోవడానికి గల కారణాలు అపవాది, లేనిపోని ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా మానవ హృదయాన్ని అపవిత్రము చేస్తుంది. కనుక ఈ ఇల్లు అయోగ్యకరంగా మారుతుంది. కనుక ఈ ఇల్లు ప్రభు కోరుకునే కోరిక ఏమిటంటే యోగ్యకరమైన ఇల్లుగా ఉండాలి. యోగ్యకరమైన ఇల్లుగా ఉండాలంటే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మలోనికి నీవు రావాలి. అప్పుడు ఈ ఇల్లు యోగ్యకరంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏ ఇల్లు? నీ హృదయం అనే ఇల్లు. రెండోది, నీవు నివాసము చేస్తున్న ఇల్లు. నీవు నివాసము చేస్తున్న ఇల్లు, అది గుడిసే కావచ్చు, బంగ్లే కావచ్చు, మంచి ఇల్లే కావచ్చు. ఇదిగో ఆ ఇల్లు యోగ్యకరంగా ఉండాలంటే ఆ ఇంటిలో అపవిత్రమైనవి ఏవి ఉండకూడదు. ఏది ఉండకూడదు? అర్థమవుతుందా? ఇల్లు ఓపెనింగ్ చేయాలంటే ఎవరికి అటుపోతాము? పలకరే అంటే మీ ఊర్లో మంచోళ్ళేండి, మా కర్నూలులో ఉంటారు. ఒక పెళ్ళి చేసుకోవాలన్నా ఏమట్టవి లేదు, మీ ఊర్లో అట్ట పోరులేండి, మా ఊర్లో అయితే పోతారు. మా కర్నూలు అయితే యోగ్యకరమైన ఇల్లుగా ఉండాలంటే, అయ్యా తప్పుగా అనుకోవద్దండి, వాక్యం ఇది, తప్పుగా అనుకోవద్దండి, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ప్రభు నాకు చెప్పిన మాటలు చెప్తున్నాను. ఇల్లు యోగ్యకరమైనదిగా ఉండాలంటే ఇంట్లో నిమ్మకాయలు,
రాగి రేకులు, టెంకాయలు, ఇంకా గుమ్మడికాయలు, లేనిపోని చెత్త చెదారమంతా ఇళ్లకు కట్టి ఇంటిలో సైతాన్లను అంటే దురాత్మలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాము. ఏం పెడుతున్నాం ఇంట్లో? మీకు అర్థమవుతుందా? ఇంట్లో దురాత్మలు పెడుతున్నాం. యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఇల్లంట ఊడ్చి అమర్చి శుభ్రంగా ఉందంట. కొంతకాలానికి ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దయ్యము ఆ ఇంటి దగ్గరికి వచ్చిందంట. ఆ ఇంటి దగ్గరికి వస్తే ఆ ఇల్లు చెడిపోయింది, పాడైపోయింది. అంటే మొదటిగా మంచిగా సువార్త అయినది, తర్వాత ఏమైపోయిందంటే సువార్తమ్మ మారమ్మగా మారిపోయింది. మరి సుంకులమ్మగా మారిందో నాకు తెలియదు. అంటే ఆమె ఇల్లంతా కూడా చెడిపోయిందంట. చెడిపోయిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, తనకంటే చెడ్డవైన మరీ 7 దయ్యములు తీసుకొని వచ్చి ఆ ఇంట్లో ఉన్నారంట. అంటే ఎంతమంది అయ్యారు? టోటల్గా ఎంతమంది అయ్యారు? మొదట ఎంతమంది ఉండ్రి? మొదట ఒకరే ఉండ్రి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎందుకు వచ్చారు అమ్మ? ఎందుకు వచ్చారు అంటే, తనకంటే చెడ్డవైన, అంటే నీకున్నటువంటి విశ్వాసమును, భక్తిని పోగొట్టుకోవటం వలన ఆ ఇల్లు అయోగ్యకరంగా మారుతుంది. నేను ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, కొంచెం ముందుకెళ్తాను. దేవుని వాక్యంలో ఓబేదేదోము అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. తెలుసా మీకు ఎవరికైనా? అమ్మ స్త్రీలు చెప్పాలి. ఓబేదేదోము. నాకు తెలిసి ఆయన గురించి నేను కొంచెం బైబిల్లో తెలుసుకున్నాను. చరిత్రపరంగా కొంచెం తెలుసుకుంటే ఆయన సామాన్యమైన ఒక బీదవాడు. బహుశా గుడిసెలో ఉండేవాడేమో తెలియదు. చాలా బీదవాడు. ఈ ఓబేదేదోము చాలా బీదవాడు. అతనికి భార్య, పిల్లలు, ఇల్లు ఉంది. కానీ ఆ ఇల్లు చిన్నదేనేమో. కానీ ఒక రోజున యెహోవా మందసమును దావీదుపురమునకు దావీదుతో పాటు యాజకులు, సైన్యము ఓ క్రొత్త బండికి ఆ మందసాన్ని ఎత్తి ఫిలిస్తీయుల సర్దారుల యొక్క దేశంలో నుండి ఆ మందసాన్ని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యలో ఎద్దుకు కాలు జారిందేమో తెలియదు, కానీ మొత్తానికి ఆ మందసము అలా కింద పడినట్లు అనిపించింది. అక్కడ ఉజ్జా అనబడిన ఒక వ్యక్తి మందసం పడుతుందని చెప్పేసి అలా పట్టుకున్నాడు. దేని పట్టుకున్నాడు? అర్థమవుతుందా? మందసాన్ని అలా పట్టుకునేసరికి అలా స్పాట్ డెడ్. కరెంటు వైరు పట్టుకుంటే కొద్దిసేపైనా గిలగిల కొట్టుకొని చనిపోతాడేమో తెలియదు. ఆ మందసము తగిలేసరికి అలా అతనికి స్పాట్లో చనిపోయాడు. బహుశా అతడు ఏ విధముగా ఆ మందసముతో పాటు ఉన్నాడో తెలియదు, ఏ విధముగా ఆ మందసమును ముట్టుకున్నాడో ఎరగము కానీ పట్టుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి అది కింద పడుతుందని అతడు పట్టుకున్నాడు. కానీ అతడు చనిపోయాడు. దావీదునకు భయం వేసేసరికల్లా మందసాన్ని ఎక్కడ తీసుకుపోవాలి? అమ్మో భయం అవుతుంది, మనిషి చనిపోయాడు, ఏం చేయాలి అని అర్థం కాలేదు. గమనించాలి, అక్కడ కొందరు చెప్పారు, అయ్యా గిత్తీయుడగు ఓబేదేదోము ఆ పక్కన కొంచెం ముందుట్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో మందసాన్ని పెట్టి మనము మరలా తర్వాతగా నిదానంగా తీసుకొని పోదాము అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత, ఇదిగో ఓబేదేదోం, రాజుగారు పిలుస్తున్నారు, మందసము నీ దగ్గర పెట్టుకో అంటే, సరేనయ్యా పెట్టండి అంటే ఇంట్లో తీసుకొచ్చి ఒక మూలకు పెట్టారేమో. ఆ మందసము ఆయన ఇంట్లో ఉందంట. ఆ మందసము 3 నెలలు మాత్రమే ఉంది. ఎన్ని నెలలు ఉంది? చెప్ప ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఆ మందసము ఆ ఇంట్లో ఉండేసరికల్లా అతని ఇల్లు ఆశీర్వదించబడింది. కొట్ట చప్పట్లు గట్టిగా. అతని ఇల్లు ఆశీర్వదించబడింది. గమనించండి, ఆయన ఇంట్లో ఏ కాయలు, ఏ టెంకాయలు, ఏ రాగి రేకులు, ఏ నిమ్మకాయలు లేవు, ఏ మిరపకాయలు లేవు, ఏ గవ్వలు లేవు. ఆయన ఇంట్లో మందసము 3 నెలలు ఉంది. 3 నెలలు తిరగక మునిపే అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు. కొట్ట చప్పట్లు గట్టిగా మరోసారి కొట్టండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గమనించండి, వార్త దావీదునకు ఎరకైంది. ఎవరికి? దావీదుకి ఎరకైంది. రే నేను మందసం ఆడ పెట్టొచ్చాను, నేను నా పురమునకు బెత్లెహేమునకు తెప్పిద్దామనుకున్నాను, ఇంతలో
ఒబేదేదోము ఇంట్లోనే ఉండిపోయింది. సరే పోదాం పదా అని చెప్పేసి అప్పుడు కొత్త బండి తీసుకొని సంబరంతో తాను బయలుదేరాడు. కానీ ఆ 3 నెలలు అతని ఇంట్లో ఉన్నంత కాలము అతని ఇల్లు క్రమక్రమముగా ఆశీర్వదించబడుకుంటూ వచ్చింది. కారణం ఏమిటంటే మందసము ఉండుట వలన ఇల్లు ఆశీర్వదించబడింది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వర్ధిల్లారు. చదువుదామా ఒకసారిగా బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము 10-11 నుంచి కొంచెం చదువుకుంటుందాము ముందుకి. అమ్మా, యెహోవా మందస్సము దావీదు పురములోనికి తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదోము యొక్క ఇంటికి తీసుకొని వచ్చి అచట ఉంచెను. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము యొక్క ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఎవరెవరు ఆశీర్వదించాడంట? ఎవరు ఆశీర్వదించారు? తండ్రి అయినటువంటి దేవాది దేవుడు గిత్తీయుడగు ఒబేదేదోము యొక్క ఇంటిలో 3 నెలలు మందసము ఉండేసరికల్లా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించెను అని రాయబడింది. గమనించాలి, మందసము ఆయన ఇంట్లో ఉండుటను బట్టి ఆయన ఇల్లు ఆశీర్వదించబడిందని రాయబడింది. గమనించాలి, ఆ మందసము ఆయన ఇంట్లో ఉండటం వలన అతడు ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మందసము తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది. మందసము బంగారు రేకుతో పొదిగించబడి ఉంటుంది. ఈ మందసములో బంగారు మన్న పాత్ర, అహరోను చిగురించిన కర్ర, 10 ఆజ్ఞల పలకలు ఈ మందసములో ఉంటాయి. ఈ మందసము ఒక పెట్టె అనుకుందాం, ఒక బాక్స్ టైప్ ఉంటుంది. కానీ ఆ మందసములో నుండి యెహోవా దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడి ఆ మందసము ఎక్కడికి వెళితే అక్కడ వారికి దేవుడు గొప్ప జీవితాన్ని కలగజేశాడు. మన పితరులకు కొట్ట చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మందసము ఉండాలి. మందసము అనగా దేవుని వాక్యము అనడం సరిగా. ఏంటిది? మీ చేతిలో ఉందా? బైబిల్ ఉందా లేదా? పలకరే ఉందా? ఎక్కడ పెట్టాలి ఈ మందసాన్ని? మందసమే దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండిన వాక్యమే. ఈ మన చేతిలో ఉన్నది ఏంటిది? వాక్యమే. అర్థమవుతుందా? వాక్యమయ్యున్న దేవుడు. ఈ వాక్యమైనటువంటి దేవుణ్ణి మన ఇష్టానుసారంగా మనము మన ఇంట్లో పడేసిన మన ఇల్లు ఆశీర్వదించబడదు. ఈ వాక్యమయ్యున్న దేవుని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చదువుకోవాలి. నా వైపు చూడాలి, ముగిస్తున్నా నేను. నువ్వు తెలుసుకోవాలి, 1 చదువుకోవాలి, తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. బైబిల్ గ్రంథంలో నోవాహు ఉన్నాడు, ఫాలో అయ్యాడు వాక్యానుసారంగా. అబ్రహాం ఉన్నాడు, ఫాలో అయ్యాడు వాక్యానుసారంగా. దావీదు ఉన్నాడు, ఫాలో అయ్యాడు. మన పితరులందరూ కూడా ఈ వాక్యాన్ని వెంబడించే వారి యాత్రను ముగించారండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యమును మనము గూట్లో పడేస్తున్నాము. ఆదివారం వస్తే ఆదివారం. కొంతమంది, ఒక ఆమె క్రిస్మస్ పండగే బైబిల్ దొరుకుతుందంట ఆమెకి. ఏడ పడేసింది? సుంచి మీద పడేస్తారు కదా, ఆ సుంచి మీద పడేస్తే క్రిస్మస్ పండగ క్రైస్తవులు ఉంటారు కదా. ఎప్పుడు కొంతమంది పండగ క్రైస్తవులు క్రిస్మస్కి తప్ప, ఈస్టర్కి తప్ప, జనవరికి తప్ప ఎప్పుడు పోతారు చర్చికి? పలకరే. ఎప్పుడు పోతారు? మీరంటే క్రమంగా పోతారులేండి. కొన్ని ప్రాంతాలకు వెళ్తాం మేము. ఆ ప్రాంతాలకు వెళ్తే మాతో చెప్పేటువంటి ఒక తల్లి మాత ఆ మధ్యకాలంలో తుమ్మిల గ్రామానికి వెళ్ళాం. రాజోలికి దగ్గర ఉంటుంది తుమ్మిళ్ళ. అక్క అయ్యా దగ్గర కదా. మొన్న పోయినలో సభలు పెట్టాం అక్కడ. ఒక 2 రోజులనా 2 రోజులు సభలు పెట్టాం అక్కడ. ఆ సభలు పెడితే ఆ తల్లి అంటుంది, ఆ తల్లి చెప్పే మాట, అయ్యా పాస్టర్ గారు, వాక్యము ఎప్పుడు కూడా వింటాము కానీ మా చర్చిలో మైకులో వినబడుతుంది. ఎక్కడ?
ఆదివారం చర్చికి మాత్రం పోను. ఆదివారం 1 గంట అయినా 2 అయినా పొయ్యి కాడ, బట్టల కాడ, ఇంకా కసుల కాడ, సర్దుకునే కాడ, తోమే కాడ, కడిగే కానే నా టైం అంతా అయిపోతుంది. ఆమె చెప్పే మాట ఏమిటంటే, నేను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇల్లు క్లీన్ చేసుకుంటప్పుడు బైబిల్ దొరుకుతుందండి, అప్పుడు మాత్రం క్రిస్మస్ పండుగ కొత్త చీర కట్టుకొని పోతా, నేను బైబిల్ తీసుకొని అంటుంది. నా తల్లి వేనా నేను, దేవుడు నిన్ను దీవించును గాక. ఎంత మంచిదానివమ్మా నీవు. సంవత్సరానికి ఒకసారి ఆ దుమ్ము దులిపేటప్పుడు అదే పాత చీరకు ఇట్టా 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 రుద్ది సంకన పెట్టుకొని పోతుందంట. ఎంత కమ్మగా చెప్పావు తల్లి నీవు. దేవుడిని దీవించును గాక. కొంచెమైనా దేవుని భయము లేకపోతే ఎలా? ఈ మందస్సము, ఈ వాక్యము, ఈ గ్రంథము అలాగే మూలకు ఉంటే ప్రయోజనం ఉండదు. ఇది చదువుతూ ఉంటే ఈ వాక్యము మహాజ్ఞానము. అర్థమవుతుందా? ఈ వాక్యము మహాజ్ఞానము. ఈ వాక్యము చదివితే మారు మనస్సు వస్తుంది, పాపక్షమాపణ పొందుకుంటాం, బాప్తిసములోనికి వస్తాం, సహవాసంలోనికి వస్తాం. తండ్రి అయిన దేవుడు ఎవరు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఎందు నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు, ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు నువ్వు తెలుసుకున్నప్పుడు మూలకు పడిస్తే అలాగే ఉంటుంది. అది యోగ్యకరంగా ఉండదు, అయోగ్యకరంగా ఉంటుంది. యోగ్యకరంగా నీ ఇల్లు ఉండాలంటే ఈ మందస్సము నీ ఇంట్లో చదువుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒబేదెదోము యొక్క ఇంట్లో 3 నెలలు ఆ మందస్సము ఉండుట వలన అతని ఇల్లు ఆశీర్వదించబడని గల కారణం ఏమిటంటే, అతడు ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ మందస్సము ఎదుట మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకని అతడు ఆశీర్వదించబడ్డాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా కూడి వచ్చిన మీ అందరికీ, కుటుంబ సభ్యులకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, దేవుని తెలుసుకోండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిసములోనికి రండి. రాకపోతే ప్రమాదములు పడతాము. మన పితరులు తెలుసుకున్నారు, ఆయన ప్రేమను తెలుసుకున్నారు, ఆయన మంచితనాన్ని తెలుసుకున్నారు, ఆయన పొందిన శ్రమల గురించి తెలుసుకున్నారు. ఆయన అడుగు జాడలో మన పితరులందరూ కూడా నడిచారు. నీవు, నీ కుటుంబము, నీ సంతానము నడవగలిగినట్లయితే నీ ఇల్లు కూడా ఆశీర్వదించబడి నీ ఇల్లు యోగ్యకరమైన ఇల్లుగా ఉంటుంది. ఎలా ఉంటుంది నీ ఇల్లు? నీ ఇల్లు ఎలా ఉంటుంది? యోగ్యకరమైన ఇల్లుగా ఉంటుంది. నీ ఇల్లు ఆతిథ్యమిచ్చే గృహముగా ఉంటుంది. నీ ఇల్లు ప్రార్థన గృహముగా ఉంటుంది. నీ ఇల్లు విశ్వసించిన ఒక విశ్వాసి యొక్క గృహముగా నీ ఇల్లు ఉంటుంది. చూద్దాం ఒకసారిగా, ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తా నేను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 32 నుంచి కొంచెం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఒకసారిగా రండి, నాతో పాటు చదవండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి దెబ్బలు, వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఇంకా రావాలయ్యా. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు, ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా క్రీస్తులో ఆనందించాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబము, తన ఇంటి వారందరితో ఆనందించిన కుటుంబము చెరసాల నాయకుని కుటుంబం. అది ఎవరి కుటుంబం? అది యోగ్యకరమైన ఇల్లు. ఎవరి ఇల్లు అది? తన ఇంటి వారందరూ ఏం చేశారు? మీరు అలా మౌనంగా ఉంటే మైకు పెట్టేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకు. స్తోత్రం కలుగునుగాక. నాకు సమాధానం ఇవ్వాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. గమనించాలి, చెరసాల నాయకుడు చక్కగా వాక్యము విన్నాడంట. మారు మనసు పొంది బాప్తిస్మం ఆయన ఒక్కడే తీసుకోలేదు. అర్థమవుతుందా? అతని ఇంటి వారందరూ, మనము కూడా, మనల్ని కూడా
ఆ రోజుల్లో పురుషులు ముందున్నారు బాప్తిస్మాలకు. అర్థమవుతుందా? పురుషులు ముందున్నారు, స్త్రీలు వెనక ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పురుషుల సంఖ్యనే గొప్పది. కానీ ఈ రోజుల్లో స్త్రీల సంఖ్యనే గొప్పది. అవునా కాదా? మీకే ఓటేస్తున్నాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్త్రీల సంఖ్యనే గొప్పది, పురుషుల సంఖ్య తక్కువ. ఏమ్మా మీ ఆయన చర్చికి రావట్లేదంటే, ఏం చెప్తలేండి పాస్టర్ గారు, ఆ సన్నాసుడు, ఆ దళిద్రుడు, అబ్బబ్బ అంటే ఆమె చర్చికి వచ్చి బైబిల్ పట్టుకొని కూడా ఆ మాట మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ ఎందుకులేమ్మా ఆ మాటలని వినలేము తల్లి. నేను ఎప్పుడైనా కానీ కొన్ని గృహాలకు వెళ్ళిన, బ్రదర్ ప్రభు నమ్ముకోవచ్చు కదా, మందిరానికి రావచ్చు కదా, బాప్తిజం తీసుకోవచ్చు కదా అని మాట్లాడితే, పాస్టర్ గారు నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నా భార్య తీసుకుంటుందంట రేపు ఈస్టర్ పండగకు. ఎవరు? నా భార్య ఈస్టర్ పండగకు, మరి మీ ఊళ్ళో జరిగినది తెలియదు, బాప్తిజం ఈస్టర్ పండగకు నా భార్య తీసుకుంటుందంట పాస్టర్ గారు, కొంచెం టైం ఇవ్వండి, వీలైతే నేను క్రిస్మస్కి అంటే ఇక్కడ చెరసాల నాయకుడు ఇంటికి తీసుకొని వచ్చి వాక్యం విన్న తర్వాత ఆయన బాప్తిజం తీసుకొని ఆయనతో పాటు ఆయన ఇంటి వారు, అంటే ఇంట్లో ఎంతమంది ఉండొచ్చు అక్కడ సంఖ్య రాయబడలేదు, కానీ నేను ఊహించి చెప్తున్నా మీకు ఒక మాట ఏంటంటే, ఆయన భార్య, ఆయన కుమారులు ఉండొచ్చు, కూతురులు ఉండొచ్చు, కోడళ్ళు ఉండొచ్చు, ఉండరా పనివారు కూడా ఉండవచ్చు. ఆయన సరే పనివారు అంటూ మనకు కౌంటింగ్లోకి రాలేండి. కొడుకులు, కోడన్లు, కూతురులు, ఇంటి వారందరూ కూడా బాప్తిస్మములోనికి వచ్చిరి. బాప్తిస్మం తీసుకొని ఏం చేశారు? క్రీస్తులో ఆనందించాడు. ఎక్కడ ఆనందించాడు? తన ఇంటి వారందరితో కలిసి. చూడండి, భార్య భర్తలు సినిమాకి వెళ్తే ఆనందం కాదు, జాతరలు వెళ్తారు. బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది ప్రభు బలలో చేయి వేస్తూ కూడా జాతరలకు వెళ్తారు, తిరణాలకు వెళ్తారు. భార్య భర్తలు అదో సంతోషం. మా అమ్మ వాళ్ళ ఊరిలో పెద్దది ఇగ్గుతారు, గుంజుతారు, పీకుతారు. మామూలు కాదు, ఇంత పెద్ద పెద్ద గాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద మనుషులు, సామానులు కాదు. ఎంత అంటే అన్ని పొగిడి నువ్వు చెప్పగలుగుతావు. నేను మా ఆయన సంతోషించాంలే. ఎక్కడికి పోయి సంతోషించావు? చర్చికి వెళ్ళి మేము వాక్యం విని సంతోషించాము, ప్రార్థనకి వెళ్ళాము. మా రంగపుర గ్రామంలో నేను, నా భర్త, నేను, నా భార్య, నా పిల్లలు దేవుని మందిరంలో కూర్చొని వాక్యము విని, సేవకుడు చెప్పేటువంటి మాటలు విని, సేవకునితో ప్రార్థన చేయించుకొని, అయ్యా సేవకుతో మా ఇంట్లో గృహకూడిగా పెట్టండి, అయ్యా సేవకుడా మాకు బాప్తిజము కావాలి అనేటువంటి కుటుంబాలు బహు అరుదు. మీకు అర్థమవుతున్నాయా? బహు అరుదు. అవునా కాదంటారా? ఉన్నాయా అలాంటి కుటుంబాలు? మన గ్రామములో, మన సంఘములో ఉన్నాయా? గమనించాలి. క్రీస్తునందు ఆనందించేటువంటి వారు కావాలి. పౌలు గారు అంటున్నారు, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. యోగ్యకరమైన కుటుంబము ఈ చెరసాల నాయకుడు. మీకు అందరికీ తెలుసు, ఆ జైలు పునాదులు కదిలే, సంఖ్యలు ఊడిపోయి, ఇవన్నీ కూడా తెలుసు, బెత్తంలతో కూడా అన్నీ తెలుసు మీకు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, కిందికి వస్తే బాప్తిస్మము, బోధ, కుటుంబానికి రక్షణ, దేవుని యందు భయము, ఇంకా తన ఇంటి వారందరితో కూడా ఆనందించుట. నువ్వు ఎవరితో ఆనందిస్తున్నావు? క్షణికమైన చిత్రాలు, సినిమాలు చూసి ఆనందిస్తున్నావా? క్షణికమైన తిరణాలు, జాతరలు చూసి ఆనందిస్తున్నావా? ఎప్పుడైనా కానీ దేవుని వాక్యము విని నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో, నీ ఇల్లు యోగ్యకరమైన ఇల్లుగా ఉంటుంది. కొట్ట చప్పట్లు గట్టిగా. నీ ఇల్లు యోగ్యకరమైన కుటుంబముగా ఉంటుంది. దేవుని సేవకునిగా నేను కోరుకునే కోరిక ఏమిటంటే, నా కుటుంబం, నా చెల్లెలు, నా బావ, మా మామగారు చిన్న మౌలాలి, వారి కుటుంబ నడుపు మౌలాలి, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా బాప్తిస్మము తీసుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు సంతోషించేటువంటి వ్యక్తుల్లో నేను ప్రధానుడను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా,
అలాంటి యోగ్యకరమైన జీవితం నా దేవుడు, నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మా బావగారి కుటుంబానికి, వారి సంతానమునకు, వారి కుమారులకు ప్రభు నిత్య రక్షణ, నిత్య సంతోషము అనుగ్రహించి వారి గృహాన్ని ఆశీర్వదించి ఆ గృహములో శాంతి సమాధానము నెమ్మదిని సుఖజీవంతో గడుచు సంవత్సరములను మంచి కృపను నా దేవుడు ప్రసాదించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, దేవుడు దీవించునుగాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరికి, దైవ సేవకులకు వందనాలు. చిన్న ప్రార్థన.